ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ గణేష్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు. గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకున్న వారిలో మంత్రి పొన్నాం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దేవ్దాస్ మున్షి తదితరులు ఉన్నారు. మరోవైపు మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తుంది. 70 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యం. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడల గణేషులు ప్రతిమలు ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కూడా గణేష్ నవరాత్రుల కోలాహలం మొదలైంది. నగరంలో ఫేమస్ గణేశుడు ఖైరతాబాద్ గణేశుడు తొలి పూజలు అందుకున్నారు. బడా గణపతిని దర్శించుకునేందుకు సిటీ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకున్నారు. గవర్నర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు పూజారులు. గవర్నర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్నారు. గణేష్ మహారాజకి రాష్ట్ర ప్రథమ పౌరులు, మాన్యులు, ఆస్తిక మతాభిలాషి గౌరవనీయులు శర్మ గారు, నా ప్రగతిలో సింహభాగం గౌరవనీయులు బుర్రా గారు, స్థానిక నాయకులు, సౌజన్యమూర్తి ఆత్మీయులు మా దానం నాగేందర్ గారు, స్థానిక పెద్దలందరికీ నమస్కారం. సర్వమంగళ మాంగళ్యే శివే. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్కు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వేరువేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు. ఇది విధేయతకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కిందని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు. ఇది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వం, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కాగా మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో బీసీలకు పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహేష్ కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం సరైందని
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై ఆ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తొలిసారి స్పందించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వకూడదని ఏఐసీసీ భావించిందని, అందుకే ఎన్ఎస్యుఐ నుండి పార్టీ కోసం పనిచేసిన బీసీ మహేష్ కుమార్ గౌడ్కు ఇచ్చారని జగ్గారెడ్డి అన్నారు. ఖచ్చితంగా పీసీసీ ప్రెసిడెంట్ మన మహేష్ గౌడ్ ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని ఆ కోఆర్డినేషన్ చేస్తారు. అది చాలా ఇప్పుడు మన మహేష్ గౌడ్ బీసీ అయిండు, డైవర్షన్ అవుతుంది. ఇది లే అట్లా కాదు. ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రెడ్డి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం ఫైనాన్స్ ఎలక్ట్రిసిటీ అంటే డిప్యూటీ సీఎం మెయిన్ సెకండ్ ప్రోటోకాల్. బట్టి విక్రమార్క ఎస్సీ కొద్దిగా ఎస్సీ ఉపకులాల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎస్సీ పిసిసి ప్రెసిడెంట్గా బీసీ రెడ్డి సీఎం, ఎస్సీ డిప్యూటీ సీఎం, పిసిసి బీసీ ప్రధాన పోస్టర్ల 3 కులాలు వచ్చేసాయి. సోషల్ ఈక్వేషన్ ఇప్పుడు మనము ఈ ఎమ్మెల్యేలు మన ఎంపీలలో అకామిడేషన్ రాజ్యసభలో ఒకటి చెప్తాం కదా. ఇప్పుడు కమ్మాస్ ఉన్నారు. సపోజ్ కమ్మాస్లో ఎవరు రేణుకా చౌదరి గారు రాజ్యసభ అయింది. ఇప్పుడు జట్టి కుసుమ్ గారు ఒక్కరు వెయిటింగ్లో పెట్టారు. ఆయన ఒక్కటి ఉన్నది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో రేణుకా చౌదరి గారు సీనియర్ లీడరు ప్లస్ క్యాస్ట్ అయితే కమ్మానే. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నారు? ఇక జట్టి కుసుమ్ కుమార్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కరికి అకామిడేషన్ చేయాలి. ఇప్పుడు పార్టీ గవర్నమెంట్ అది ఇప్పుడు బాధ్యత ఎవరిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అండ్ మహేష్ గౌడ్ గారిది. ఇప్పుడు నెక్స్ట్ జట్టి కుసుమ్ కుమార్ని ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తే నేను అందుకే అంటున్నా. టీపీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ సమర్థుడు అని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. ఆ పదవి కోసం ఎంతోమంది పేర్లు పరిశీలించిన పార్టీకి సుదీర్ఘంగా సేవలందిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న మహేష్ కుమార్ గౌడ్ అందుకు అర్హుడని ఏఐసీసీ నిర్ణయించిందన్నారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ప్రజలకు సేవలు అందిస్తుందంటున్న బెల్లయ్య నాయక్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పీసీసీ అధ్యక్షుడు ఎవరెవరా అనుకున్న సస్పెన్స్కి తెరపెడుతూ ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ను అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ పీసీసీ అధ్యక్షుడు అనేది చాలా హాట్గా జరిగింది. చర్చలు, ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి మహేష్ కుమార్ గౌడ్ ఖరారయ్యారు అధ్యక్షుడిగా. ఎట్లా అనిపిస్తుంది? ముందుగా మీకు, మన కెమెరామ్యాన్కు, సిటీ కేబుల్ ఛానల్, సిటీ విజన్ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. మహేష్ కుమార్ గౌడ్ గారు క్యాపబుల్. దాదాపు ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మనం చూసాం. ఆయన కొంత బాధపడ్డాడు. పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసిండు. గత ప్రభుత్వం వచ్చి 9 నెలల కాడ నుంచి కంప్లీట్గా పార్టీ నడిపిస్తున్నాడు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి గ్రౌండ్ నుంచి పనిచేసుకుంటూ వచ్చిండు. ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, కార్యకర్తల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి అన్ని రకాల పీసీసీ ప్రెసిడెంట్కు అర్హుడు ఆయన. అందుకనే అధిష్టానం అన్ని ఈక్వేషన్స్ను దృష్టిలో పెట్టుకొని, అందరి అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ గారికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు మా మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, జాతీయ నాయకత్వానికి, అధిష్టానానికి, అదేవిధంగా ఆయనను ప్రెసిడెంట్ కావడం కోసం సహకరించినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దీపాదాస్ మున్షి గారికి, ఏఐసీసీ సెక్రటరీలందరికీ కూడా నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక దశలో గిరిజనుడికి పీసీసీ అధ్యక్షులు ఇస్తారని ఒక వార్తలు కూడా వచ్చాయి. అది ఎందుకు తెర వెనకైంది? గిరిజనులలో లేరా ఈ పీసీసీ అధ్యక్ష హోదాకు? అంటే అది ఇష్యూ కాదు. గిరిజనులకు ఇవ్వాలా, ఎస్సీలకు ఇవ్వాలా, బీసీలకు ఇవ్వాలా, మహిళలకు ఇవ్వాలా, ఓసీలకు ఇవ్వాలా, ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఏ వ్యక్తికి ఇవ్వాలనేటటువంటిది చర్చలు జరుగుతాయి. ఆ చర్చలలో ఉన్నటువంటి పరిస్థితులను, అవైలబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి పార్టీని సమన్వయం చేస్తూ నడిపించగలిగినటువంటి
శక్తి సామర్థ్యాలు ఉండి అనుభవాలే దృష్టిలో పెట్టుకొని మహేష్ గారికి అధిష్టానం కేటాయించింది. చాలా అద్భుతమైన నిర్ణయం చెప్తాను నేను. ఆయన అయితే ఈ మహేష్ కుమార్ గౌడ్తో పార్టీలో మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఎట్లాంటి అనుబంధం ఉంది? ఆయనతో ఏమైనా అనుభవాలు పంచుకునే ఉద్దేశం అంటే అనుభవాలు మాతో పంచుకోగలరా? మహేష్ కుమార్ గౌడ్ గారు వర్క్ మైండెడ్. బాసాల త్రిబుల్ ఐటీలో గత 4 రోజులుగా విద్యార్థులు పలు డిమాండ్లతో ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు తెలిపారు. ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమస్యల కోసం ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు ఇంకా పరిష్కారం కానే లేదు. మెస్ సౌకర్యం ఆశించిన విధంగా లేదు. అక్కడ భోజనం కూడా అంత బాగా లేదు. గతంలో ఉన్నటువంటి మరి ఆ కాంట్రాక్టర్లు వాళ్ళే కొనసాగుతూ ఉండటం వల్ల ఆశించినటువంటి మార్పులన్నీ కూడా రాలేదు. అయితే మనం ఒక గ్రహించవలసిన విషయం ఏంటంటే ట్రిపుల్ ఐటీ బాసరా అనేది తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ. అది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వస్తున్న మంచి విద్యార్థులకు అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతున్నది. అట్లాంటి ఒక విద్యా సంస్థ ఎంత బాగా నడిస్తే రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్న విద్యార్థులు కూడా ఒక మంచి భవిష్యత్తును పొందగలుగుతారు అని మేము కూడా చాలా గట్టిగా నమ్ముతా ఉన్నాం. అందుకని సమస్యల పరిష్కారం అయితే వీలైనంత వేగంగా జరగాలి. చాలామంది విద్యార్థులు మాకు కూడా ఫోన్ చేసిండ్రు. అక్కడ బాసర్లో ఉన్న పార్టీ నాయకులు వినోద్ గారితో కూడా మాట్లాడారు. ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాక మాట్లాడినాక మేము బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి గట్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాం. వీలైనంత తొందరగా సమస్యలను పరిష్కరించి విద్యార్థులు తమ విద్య మీద దృష్టి పెట్టడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరచాలనే ప్రయత్నంలో ఉన్నాము. తప్పకుండా ప్రయత్నం చేస్తాము. సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారాలను సాధిస్తామని విద్యార్థులకు హామీ ఇస్తూ మేము చేసే కృషికి మీ సహకారం కూడా అందించవలసిందిగా అభ్యర్థిస్తూ తప్పకుండా న్యాయం చేకూర్చడానికి వ్యక్తిగతంగా నేను కానీ తెలంగాణ జనసమితి కానీ మీ వెంట ఉంటుందని హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా కాప్రా 42వ డివిజన్ పరిధిలో రామ్ ప్రదీప్ ముడిగంటి ఆధ్వర్యంలో ఉచిత గణనాథులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలని ముఖ్య ఉద్దేశంతో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా వినాయక చవితి నిర్వహించుకుంటారని, ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజిస్తారని, కావున దయచేసి అందరూ మట్టి వినాయకుని విగ్రహాలనే వాడాలని తెలియజేశారు. తెలంగాణలో వరదల వల్ల నష్టం సంభవించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు తప్పకుండా సాయం అందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో డోమ్లను కూల్చేస్తామని గతంలో చేసిన ప్రకటనలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. అయినా 10 ఏళ్లు కేసీఆర్ సహా ఆయన కుటుంబమంతా అధికారం అనుభవించింది కదా, ఇంకా దేనికోసం నవగ్రహ యాగం చేస్తున్నట్లు అని వ్యాఖ్యానించారు. 2 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాల వల్ల వరదలతో 2 రాష్ట్రాల్లో నష్టపోయినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారి యొక్క సూచన మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి యొక్క నేతృత్వంలో 2 రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. నిన్న వారు విజయవాడలో పూర్తిగా పర్యటించి ఈరోజు కలిసి కూడా ఇలా ఖమ్మం ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు కింద కూడా క్షేత్రస్థాయిలో కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా రైతులను కలవడము, రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్, ఫోటో ఎగ్జిబిషన్ కానీ ఇవన్నీ కూడా రైతులతో స్వయంగా వెళ్లి పొలాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. దాని తర్వాత సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో
ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను చూసిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కావడం లేదని, అది మజ్లిస్ చేతిలో కీలుబొమ్మ అని ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ నేత పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైనూరు ఘటనలో మరొకసారి ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నారు. మరోవైపు ఎల్బీ నగర్ శివాజీ విగ్రహం తొలగింపుపై ఆయన మండిపడ్డారు. దేశభక్తులను కాదని దేశద్రోహుల విగ్రహాలు పెట్టుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన రాకేష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్రంలో శాంతి భద్రతల్లో పరిస్థితి ఎలా ఉంది? ఆదిలాబాద్ ఆదివాసీ మహిళ ఘటనతో ఏమైనా అంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కనబడుతుందా, లేకపోతే ఎట్లా చూడవచ్చు దాన్ని? మొత్తంగా ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే ఆ జైనూరు అనే ఒక మండలం చిన్న పట్టణంలో అంటే ఎంత దారుణాలు అంటే ఇది ఒక్కటే బయటపడ్డది. ఇప్పటి వరకు కూడా మామూలు ఆదివాసీ మహిళలు, గిరిజన బిడ్డలు ఒక ఆడబిడ్డని అంత దారుణంగా అత్యాచార ప్రయత్నం చేసి హత్య చేసే ప్రయత్నంలో ఆమె చనిపోయిందని వదిలేసిన ఒక దుర్మార్గుడు, అతన్ని అరెస్ట్ చేయలేదు. 4 రోజుల తర్వాత అసలు స్పందించే ప్రభుత్వం లేదు. అప్పుడు అక్కడున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, రెండోది హిందూ సంస్థలకు సంబంధించి, ధర్మానికి సంబంధించి హిందూ వాహిని కావచ్చు, బజరంగ దళ్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వచ్చే వరకు చర్య తీసుకున్న పాపాన పోలేదు. ముఖ్యంగా ఈ సంఘటనతోని ఒక కనుపిప్పు కలవాల్సిన అవసరం ఉంది హిందువులకు. ఎక్కడ బతకనియరు వీళ్ళు మనని, హిందువులుగా బతకనియరు, గిరిజనులను బతకనియరు, ఏ వర్గాన్ని బతకనియరు, అంటే అమాయక అడవి బిడ్డలని కూడా బతకనియరు. కాబట్టి దయచేసి దీన్ని కాపాడుకునేది, హిందువులను కాపాడుకునేది, హిందువులను రక్షించుకునేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక్క పార్టీ, అది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికన్నా కనువిప్పు కలగాలి. తగిన ముఖ్యంగా ఎవడైతే ముఖ్యంగా ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ ఉన్న కొంతమంది మైనారిటీ వ్యక్తులు కూడా బయటి దేశాలకు వెళ్ళి రోహింగ్స్, ఇంకా చొరబాటుదారులు బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చి స్థిరపడ్డట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అక్కడ జల్లెడబట్టి వాళ్ళ ఆధార్ కార్డులు కావచ్చు, వాళ్ళ ఓటర్ కార్డులు కావచ్చు, అన్నీ వెరిఫై చేసి ఎవరెవరు ఉన్నారో చట్టపరంగా శిక్షించాలా. ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఎవడైతే షేక్ మగ్దుమ్ అని ఉన్నవాడో, అమ్మాయిని హత్య ప్రయత్నం చేశాడో, వాడిని ఇమ్మీడియట్లీ 10 ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాడికి కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాం. అలాగే తాజాగా ఎల్బీ నగర్లో కూడా శివాజీ విగ్రహం తొలగించారు అన్న ఒక వార్తలు వస్తున్నాయి. అక్కడ కొంతమంది ప్రజలు కూడా రోడ్డెక్కిన పరిస్థితి, దానికి నిరసనగా దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇది మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్, అసలు వీళ్ళు దేశ భక్తుల్ని ఇష్టపడరు, స్వతంత్ర వీరుల్ని ఇష్టపడరు. ఆ వీరుడు వీళ్ళకి కావాల్సింది ఛత్రపతి శివాజీ విగ్రహం కాదు, కసబ్, అఫ్జల్ గురు, వీళ్ళ విగ్రహాలు పెట్టుకోమనండి రేవంత్ రెడ్డి గారిని. ఒక దేశ వీరుడు, ఈ దేశాన్ని కాపాడికే స్ఫూర్తి నిలిపిన ఛత్రపతి శివాజీ ఒక మహా నాయకుడు, ఈ జాతికే స్ఫూర్తి నింపిన నాయకుడు విగ్రహం పెడితే కావాలని ఎవరైతే ఈ మజ్లిస్ నాయకులు చెప్పినట్లు డివైఎఫ్ఐ, హెచ్ఎండిఏ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత గణపతి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ లిమ్మాద్రి పాల్గొన్నారు. ప్రజలందరూ వినాయక చవితి రసాయన వినాయకులతో కాకుండా మట్టి విగ్రహాలతో పూజించాలని కోరారు. రెండు సంస్థలు దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో కాలుష్యాన్ని నియంత్రించాలని, ప్లాస్టిక్ వినాయకుల్ని పెట్టకూడదని, మట్టి విగ్రహాలని పెడదామనేటువంటి ఒక ఉద్దేశంతో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, సమాజంలో కూడా ఈ ప్లాస్టిక్ కల్చర్ని తొలగించాలి. అది ముఖ్యంగా వినాయకులు లాంటి బొమ్మల్ని, ప్రతిమల్ని తయారు చేసి సమాజాన్ని, వాతావరణాన్ని కలుషితం చేయడం మంచిది కాదు. కాబట్టి అందరూ ఈ మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించాలని కోరుతూ ఇది చేస్తున్నటువంటి మిత్రులకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ నియమితులయ్యారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ ప్రస్తుతం
తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను హైదరాబాద్ సిపిగా బదిలీ చేశారు. సివి ఆనంద్ గతంలోనూ సిటీ పోలీస్ కమిషనర్గా పనిచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా 1994 బ్యాచ్కు చెందిన కొత్తకోట శ్రీనివాసరెడ్డిని, ఏసీబీ డీజీగా 1997 బ్యాచ్కు చెందిన విజయ్ కుమార్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ సిబ్బంది సంక్షేమ విభాగం అదనపు డీజీగా మహేష్ భగవత్కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా రమేష్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. మహేష్ భగవత్, రమేష్ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ పిలుపునిచ్చారు. భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిందని అన్నారు. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో కట్టుబట్టలతో బయటకు వెళ్లి ఆకలితో అలమటిస్తున్నారని, వారిని ప్రతి ఒక్కరూ ఆదుకోవాలన్నారు. 2 తెలుగు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయని, ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నంతో పాటు సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వరద బాధితులకు ఆహారం, నీరు, ఇతర నిత్య అవసరాలను అందజేసి మానవత్వం చాటాలని పేర్కొన్నారు. జయ జయ శ్రీ సుదర్శన. నిన్న మధ్యాహ్నము ప్రతి శుక్రవారం అన్నదానం జరిగేటట్టుగా నిన్న కూడా అన్నదానం జరిగే గోశాల మంటపం నుంచి మేము ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. వరద బాధితులు ఈసారి భయంకరమైనటువంటి వరద ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ఆ వరదలో బాధితులైనటువంటి వారికి ధన వస్తు సహాయం ఎంతమంది వీలైతే అంతమంది అందించండి అని చెప్పి నిన్న ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకి అద్భుతమైన స్పందన భక్తుల్లోంచి వచ్చింది. వారికి కృతజ్ఞతాపూర్వకంగా స్వామివారి ఆశీర్వాదం కలగాలని, మరియు ఇవాళ స్వామివారి సన్నిధిలో 2 ప్రదక్షిణాలు, శనివారం రోజు లోపల ప్రదక్షిణాలకు అవకాశం లేదు, అయినా లోపల 2 ప్రదక్షిణాలు భగవంతుడి చుట్టూ భక్తులందరితో కలిసి సుదర్శనాష్టకం అంటే చక్ర భగవానుని ప్రార్థిస్తూ ఈ వరదలు ఇక చాలు, వర్షాలు ఇక చాలు, జలప్రళయం చాలు, ఇక భక్తులందరినీ కూడా కాపాడాలి, ఆదుకోవాలని చెప్పి ఆ పరమాత్మని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. ఎందుకంటే భయంకరమైనటువంటి వరద సమయంలో అందరితో కలిసి ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేస్తున్న గ్యాంగును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అభయహస్తం కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో నగదు వసూలు చేశారని తెలిపారు. నిరుద్యోగులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షేక్ బడే సాహెబ్, అదేవిధంగా మాలిక్, లక్ష్మణాచారి అనే వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారని వెల్లడించారు. ముందు జాబ్ వచ్చింది అంటూ ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డ్ ఇస్తారని చెప్పారు. అవుట్సోర్సింగ్ జాబ్ వచ్చిందని, త్వరలోనే రెగ్యులర్ అవుతుందని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. 3 నెలలు జీతం అంటూ డబ్బులు కూడా ఆన్లైన్ పేమెంట్స్ జీతాలు వేసి నమ్మిస్తారని తెలిపారు. ఎల్బీ నగర్ జోన్ ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ 3 నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్లో, నేమ్ ఏ డిపార్ట్మెంట్ దే కెన్ గెట్ యువర్ జాబ్, అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, దీనివల్ల పెద్ద రామిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీసులు ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక 5.64 రూపీస్ టోటల్గా అతను ఈ 3 కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది. ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తారు, ఇటువంటి కార్డు కూడా ఇస్తారు, ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తారు. ఫస్ట్ దే విల్ సే ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది, నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తారు. ఈ ప్రాసెస్ ఏం చేస్తారంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ శాలరీ 15-20,000 డిపెండింగ్ ఆన్ ద జాబ్
ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్లో మనీ వేస్తాడు. 3 నెలలు డబ్బు వేసేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటారు. అని వాళ్ళ దగ్గర నుంచి 15 to 20 lakhs వరకు డిపెండింగ్